చూసారు ఈ ప్లేస్, ఇది హర్యానా స్టేట్ కురుక్షేత్ర అనే గ్రామంలో ఉన్నాము. భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటాడని తెలుసు కదా మనకి. చూడండి, భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు నాకు దాహం వేస్తుందని నన్ను అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు బంగారు కలశంతో మంచినీళ్ళు తీసుకొస్తే నాకు అలా వద్దు, గంగాజలం కావాలని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు బాణం సంధించి గంగాజలాన్ని ఉద్భవించేలా చేస్తాడు. ఒక్కసారి గంగాజలం ఉవ్వెత్తుని ఎగిసి భీష్ముడు నోట్లో పడుతుంది అనమాట. దీన్ని భీష్మకుండ్ అంటారు. కురుక్షేత్ర గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి, ఇదే భీష్మకుండ్. ఇంకోటి తల మీద నీళ్లు జల్లుకుంటే పాపం పోతుంది అని అనుకుంటారు. ఇక్కడ వచ్చిన భక్తులు నీళ్ళు ఎట్లా జల్లుకుంటారు. ఈ పక్కనే భీష్మ మందిరం కూడా ఉంది. భీష్మ పితామహ మందిర్ అని. ఇగోండి, ఇది పితామహ మందిర్ అని. ఇగోండి, ఇది భీష్మకుండ్. ఇంకో భీష్మ పితామహ మందిర్. ఆంజనేయుడి విగ్రహంలు అండి. చూసారా, భీష్మ పితామహ మందిర్. పాండవులు కారు. శ్రీకృష్ణ భగవానుడు చుట్టూ పాండవులు. భీష్మ పితామహుడు మందిర్ అన్నమాట. భీష్ముడు హనుమాన్ మందిర్.